పంటలు లేవు, పాడి పరిశ్రమలు లేవు. మరి ఈ రోజున ఉత్తరాంధ్రలో దోచుకుంటున్నారు, వాళ్ళని తన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ ఆంధ్రాన్ని సర్వనాశనం చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గట్టా రామారావు గారు, పార్టీలోని నాయకులు, అనేక మంది కార్యకర్తలు వందలాది వేలాదిగా ఈ ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ అధికారంలోకి రావాలని ఈ 23 రోజులు కూడా భారీ ఎత్తున మన 4 జిల్లాల్లో కూడా అనేక కష్టాలకి సుఖాలకి ఎండకి ఓర్చి ఈ యాత్రను జయప్రదం చేసిన గట్టా రామారావు గారికి, అలాగే ఈ మిత్ర బృందం ఎవరైతే పనిచేశారో మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ కట్టడానికి గల కారణం 76 సంవత్సరాల నుంచి మన ఉత్తరాంధ్రాన్ని సర్వనాశనం చేసిన రాయలసీమ తెలుగుదేశం పార్టీ కమ్మ నాయకులు, రాయలసీమ వైసీపీ పార్టీ రెడ్డి నాయకుల చేతిలో ఉత్తరాంధ్ర సర్వనాశనం అయిపోయిన విషయాన్ని ప్రజలంతా గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఉత్తరాంధ్రాన్ని సర్వనాశనం చేశారు ఈ రాయలసీమ రెడ్డి చౌదరి పార్టీలని చెప్పి అనేక రోజులుగా, అనేక నెలలుగా, అనేక సంవత్సరాలుగా చెప్తా ఉన్నాం. మరి నిన్న మీకు చూశారు, ధర్మాన ప్రసాద్ గారు మంత్రి గారు మాట్లాడుతూ ఒక సుబ్బారెడ్డి వచ్చాడు, శ్రీకాకుళంలో నాకు భూమి కావాలన్నాడు, నేను సుబ్బారెడ్డిని అక్కడ తంతానని చెప్పాను అని మంత్రి ధర్మాన ప్రసాద్ గారు చెప్పారు. ఏదైతే మనం చెప్తున్నామో మన ఉత్తరాంధ్ర భూముల్ని ఈ రాయలసీమ కమ్మ తెలుగుదేశం పార్టీ, రాయలసీమ రెడ్డి వైసీపీ పార్టీ దోచుకు తినేస్తున్నారు. మన బలహీన బడుగు వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు, ఉత్తరాంధ్రలో ఉన్న పేదవారిని సర్వనాశనం చేస్తున్నారని చెప్పి ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలని ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ పెట్టడం జరిగింది. జై ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ యాత్ర 23 రోజులు చేసినాం. ఈ ఉత్తరాంధ్ర 4 జిల్లాలు బాగా వెనుకబడి ఉన్నాయి. అది వెనుకబాటుతనం నుండి ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి అంటే ఉత్తరాంధ్ర రాష్ట్రం కావాలన్నది ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ తాలూకు అభిమతం. మరి ప్రజల్లో కూడా స్పందన బాగుంది. మేము ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ 53 స్థానాల్లో ఎమ్మెల్యేలకు, 8 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తాం. ఈ స్పందన ఇంకా బాగా తీసుకెళ్లడానికి మా అన్ని నియోజకవర్గాల్లో మేము విస్తృతంగా పర్యటించి ప్రజలకు ఇప్పుడు ఉత్తరాంధ్రను ఎలా తీసుకొస్తారనే భావన ఉంది. ఎన్నికల ద్వారా తీసుకొస్తాం, మీరు అందరూ ఓట్లు వేయండి అన్నాం. ఆ ఓట్లు వేసే దిశగా వెళ్తాం. మరి క్షేత్రస్థాయిలో కూడా గట్టిగా పనిచేస్తాం. ప్రధాన పార్టీలు ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులు నిలబెడుతున్నారు కాబట్టి మాకు కూడా మంచి అభ్యర్థులు దొరుకుతారని మేము ఆశిస్తున్నాం. కొత్తగా వచ్చేవాళ్ళు కాకుండా ఇప్పుడు ఎవరికైతే చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈ పార్టీలన్నీ ఏం చేస్తున్నాయంటే కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయి కాబట్టి చాలామంది సమర్థులైన డబ్బు లేని వాళ్ళందరికీ కూడా పక్కన పెట్టారు. వాళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ వైపు తిరుగుతున్నారు. మార్పు మొదలైంది, ఉత్తరాంధ్రకి ఆశ కదిలిందని జనాల్లో ఊహ, వాళ్ళందరూ కూడా ఒక స్వప్నంగా చూస్తున్నారు. అసలు ఉత్తరాంధ్రకు ఒక పార్టీ వస్తుందని కూడా చాలామంది ఆశ్చర్యంగా చూశారు. కాబట్టి ఇది మార్పుకి సంకేతం. తప్పకుండా ఉత్తరాంధ్రలో ఈ ఎన్టీ రామారావు గారు 82లో ఎలాగైతే దారిన పోయే వాళ్ళందరినీ ఎమ్మెల్యే చేయగలిగారో ఇప్పుడు ఊహించినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ స్వీప్ చేస్తుందని మేము భావిస్తున్నాం. జై ఉత్తరాంధ్ర.